మే ఈ మొత్తం పరిస్థితి మీద మీ విశ్లేషణ చెప్పండి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్య, బుగ్గన గారు చేసిన క్లారిటీ, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి విజయబాబు? దాంతో పాటు ఇందాక మీరు చేసిన ఈనాడు కామెంట్కి సంబంధించి కూడా ఒక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నేను ప్రజెంట్ చేస్తున్నానండి. సో ఇన్ దిస్ రిగార్డ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎడిటర్ ధనంజయ రెడ్డి అండ్ హిస్ టీమ్. ఈ పత్రికల సర్క్యులేషన్ అంటే ఏబిసి తెలుసు కదా, సగటు పాఠకులు కూడా చెప్పేది ఏంటంటే దినపత్రికల సర్క్యులేషన్ కి సంబంధించి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చెప్పే దీన్ని బట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఫేక్ న్యూస్ అని చెప్పని వరుసగా ధనంజయ రెడ్డి గారు సాక్షి ఎడిటర్ మీద కేసులు బనాయిస్తున్నారు కదా. కానీ పబ్లిక్ మ్యాండేట్ ఎలా ఉంటుందంటే ఏ అసత్య వార్తలను అయితే ప్రచారం చేయడం పని కట్టుకొని ఇది పాఠకుల కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నటువంటి ఈనాడు పత్రిక యొక్క సర్క్యులేషన్ గణనీయంగా తగ్గిపోతా ఉంది. అదేవిధంగా ఏ ఫేక్ న్యూస్ అని చెప్పిన అక్రమ కేసులు బనాయిస్తున్నారో అలాంటి సాక్షి పత్రిక గణనీయంగా పెరుగుతుందండి. సాక్షి టీవీ కూడా వ్యూవర్షిప్ గణనీయంగా పెరుగుతుంది. ఇది మనం చెప్తున్నది కాదు, ఏబిసి రిపోర్ట్ ప్రకారం నేను ఒకసారి చూస్తాను. తర్వాత అదేవిధంగా ఒక కనీస మాత్రం సర్క్యులేషన్ లేని ఆంధ్రజ్యోతి లాంటి దాని గురించి కూడా మీరు అందులో వార్తలను పదే ఉటంకించడం కూడా అనవసరం అన్న ఉద్దేశం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంటే మా బోటి వాళ్ళం వీటిల్లో సోషల్ మీడియాలో మాట్లాడితే మా వ్యూవర్షిప్ దాదాపు కొన్ని 2 లక్షల దాకా వెళ్ళేవి కూడా ఉన్నాయండి, 1 లక్ష నుంచి. అదేవిధంగా మరి ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ ఎంత అంటే కనీస అధమ స్థాయిలో, అంటే మీకు తెలుసు కదా ఆడిట్ బ్యూరోలో కూడా చాలా వరకు మేనేజ్ చేస్తారు. ఆ మేనేజ్ చేసుకున్నా కూడా దాని సర్క్యులేషన్ ఎంత అంటే 2,35,000 పైచిలుకు. వెన్ కంపేర్ విత్ సాక్షి, జ్యోతి 2 లక్షలు అయితే సాక్షి 6,12,814 సర్క్యులేషన్. అంటే ఈ పోలిక నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సో దాన్ని యూ కెన్ ఇగ్నోర్ దట్ పేపర్ వాట్ ఎవర్ దే రైట్ అండ్ వాట్ ఎవర్ దే ప్రింట్. ఇక ఈనాడు పరిస్థితి, ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ. ఎందుకంటే సాక్షి కంటే కూడా ముందు నుంచి ఉంది, సుదీర్ఘకాలం పాటు ఉంది. మనం కూడా అభిప్రాయపడినట్టు ఏంటంటే గతంలో కొంత పాత్రికేయ విలువలకి వాళ్ళు విలువ ఇచ్చారు, పెద్దపీట వేశారు. తదనంతర కాలంలో కరప్ట్ అయిపోయినటువంటి పరిస్థితి తప్ప. అందుకని అక్కడి నుంచి చూసుకుంటే ఆ పతనం ఎలా స్టార్ట్ అయిందంటే క్రమంగా దాదాపు 10 లక్షల 11 లక్షల సర్క్యులేషన్ ఉన్న ఈనాడు పత్రిక ఈరోజు 6,51,137కి పడిపోయిందండి. ఇది పరిస్థితి. అదే క్రమంలో దాదాపు నాకు తెలిసి 5 లక్షల పైచీలు కొనుక్కుంటున్న సాక్షి పత్రిక గణనీయంగా 6,12,814 అంటే ఇంచుమించు ఈనాడుతో సరిసమానమైనటువంటి స్థాయిలో చేరింది. కాబట్టి పాఠకులు నిర్ణయిస్తున్నారు ఏది ఫేక్ న్యూస్ ఏది కాదనేది. ఇది దీనికి సంబంధించి. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునే రాజధాని వ్యవహారాలు. ఒక్క నిమిషం, మీరు సాక్షి గురించి ప్రస్తావించారు కాబట్టి నాగిరెడ్డి గారు కూడా అభినందనలు తెలియజేస్తారు సాక్షి వ్యూవర్స్ కానీ టీవీకి కానీ. కంగ్రాచులేట్ అంటే ఇన్ని నిర్బంధాల మధ్య, ఇన్ని ఒత్తిడుల మధ్య ఎలా ఆ టీము, ఆ ఎడిటరు, మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, పాఠకులు ఎలా ఆదరిస్తున్నారు అనేది ఖచ్చితంగా. అంతకుముందు మురళి గారు ఉన్నారు, ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ. అవునండి సార్, సాక్షి సర్క్యులేషన్ పెరగడానికి నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఒక ఐటెం వస్తే దాని మీద వాస్తవమా కాదని చూడకుండా ఫేక్ అని మాట్లాడటమే. దానికి ప్రధానమైన కారణం కృష్ణా జిల్లా ఘంటసాలలో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన ఫోటోని వస్తే దాన్ని ఆయన ఎట్లా మాట్లాడారు, తర్వాత అదే ఫోటో ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది యూరియా షార్టేజ్ మీద. సో ఇటువంటి విధానాల మీద, నెగిటివ్ ప్రచారాల మీద, లేకపోతే మీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రైతులు నెలనీయకుండా అరెస్ట్ చేసే విధానంలో ప్రభుత్వానికి ఇంకా బలమైన వ్యతిరేకత పెరుగుతుంది. వాస్తవ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడు కూడా మనకు గుడ్ విల్ ఉంటుంది. వాళ్ళ సాక్షి కూడా ఆ రకంగానే ముందుకు వచ్చింది. సాక్షి వ్యూవర్స్కి, సాక్షి పత్రిక ఎడిటర్ గారికి, అట్లాగే మొత్తం స్టాఫ్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. రైట్, నేను కూడా అభినందనలు తెలియజేస్తూ సాక్షి పత్రిక ఈనాడుతో దాదాపు సమానంగా పోటాపోటీగా ఉండి ఈనాడు పత్రిక సర్క్యులేషన్ తగ్గటం, సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెరగటం. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా గుర్తించాలి ఈ విషయాన్ని. అనవసరంగా పిచ్చిగా చేస్తే వాళ్ళకే నష్టం అన్న సంగతి కూడా అర్థం
అర్థం చేసుకోవాలి. ఫేక్ అని వాళ్ళు అబద్ధాలు మాట్లాడినా ఏం మాట్లాడినా వాస్తవాలు చెప్పొద్దనే ధోరణికి వెళ్తే వాళ్ళకే నష్టం. ఆ సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇదే టైంలో సాక్షి వ్యూయర్స్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే, చాలా చోట్ల కేబుల్ టీవీ ఆపరేటర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ టీవీ రాకుండా చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ చాలా చోట్ల ప్రేక్షకులు మాకు సాక్షి టీవీ రాకపోతే మీ కేబుల్ కనెక్షన్ వద్దని చెప్తున్నారు. సో అదే దాంతో వాళ్ళు భయపడి కొన్ని చోట్ల ఇస్తున్నారు. చాలా మంది డిస్కి వెళ్ళిపోతున్నారు. అదే నేను చెప్పబోయేది కూడా. చాలా చోట్ల కొందరు కేబుల్ ఆపరేటర్లు భయపడి తగ్గిపోతున్నాయని చెప్పి వాళ్ళు సాక్షి కనెక్షన్ ఇవ్వగానే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారట, ఆఫీసర్లను పంపించి భయపెడుతున్నారట. సో ఈ ఎల్లకాలం ఇట్లా భయపెట్టి, ప్రజాస్వామ్యం కదా ఇది, మీ డిక్టేటర్షిప్ ఏదోటి అయితే, కుటుంబ పాలన అయితే అది వేరే విషయం, కానీ కాదు కదా. సో దీన్ని గవర్నమెంట్ గుర్తించాలా. అలాగే ప్రేక్షక మహాశయులు ఖచ్చితంగా సాక్షి అభిమానులంతా ఆల్టర్నేటివ్గా కేబుల్ టీవీ ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే వెంటనే డిష్ టీవీలకి ఎయిర్టెల్లా, లేకపోతే టాటా ప్లేనా, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, రిలయన్స్ జియోనా, మీ ఇష్టం దేనికైనా వెళ్ళండి. తద్వారా సాక్షి టీవీని కూడా మీరు పొందండి. ప్రజాస్వామ్య విలువల్ని ప్రజలంతా కాపాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని విజ్ఞతతోటి ఈ సాక్షి మీద దాడి చేయకుండా ఉంటారని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. మరి మనం విజ్ఞప్తి చేయడమే కానీ అంతకంటే చేయగలిగేదే ఉంది. ఇక